వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నారు, మనోవేదన గురి చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే, శాంతియుతంగా ధర్నాలు చేస్తూ ఉంటే ఉక్కు పాదంతో వాళ్ళను అణిచివేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం. నమ్మి నానవస్తే పుచ్చిబుర్రలైనట్టు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తే, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈరోజు పుచ్చిబుర్రలవ్వడమే కాదు, పోరాటం చేసేటువంటి వాళ్ళను, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళ పుర్రలను పగలగొడుతున్నారు. పోలీసులను పెట్టి లాఠీ చార్జీలు చేసి ఈరోజు జీబులు ఎక్కించి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఎంత దుర్మార్గం ఇది! 2.5 సంవత్సరాలైంది మీరు ఆల్మోస్ట్ ప్రభుత్వంలోకి వచ్చి. ఒక్క రిఫార్మ్ ఉన్నదా అసలు? ఒక్క సంస్కరణ? ఇటీవల యూపీఎస్సీ ఇచ్చేటువంటి నోటిఫికేషను 1 నెల రోజుల పాటు డిలే కావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే యూపీఎస్సీ ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. అంటే ఆల్రెడీ సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళు నేరుగా పరీక్ష రాయడానికి వీల్లేదు. ఐఆర్ఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు పరీక్షలు మళ్ళీ రాయాలి అంటే వాళ్ళ పోస్టుకు రిజైన్ చేసి వాళ్ళు యూపీఎస్సీ ఎగ్జామ్స్కి అపియర్ కావాలి. 2028 నుండి దీన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఆ కొత్త నిబంధనను జోడించడానికి యూపీఎస్సీ 1 నెల పాటు ఈ నోటిఫికేషన్ డిలే చేసి దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. జ్యుడిషియరీ వ్యవస్థ కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చింది. జడ్జ్ కావడానికి పెట్టేటువంటి పరీక్షలో గతంలో జస్ట్ వాళ్ళు అడ్వకేట్గా పాస్ అయితే, బార్ అసోసియేషన్ రిజిస్టర్ అయితే వాళ్ళు పరీక్ష రాయొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే కనీసం 3 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేయాలనేటువంటి నిబంధన కూడా వాళ్ళు తీసుకొచ్చి కొత్తగా వాళ్ళు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వాళ్ళు కూడా ఒక కొత్త నిబంధన తీసుకొచ్చారు. అదేవిధంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఫైనాన్స్ శాఖకు ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది నోటిఫై చేయండి, నోటిఫై చేస్తే దానికి అనుగుణంగా మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. అంతెందుకు పక్కన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల పెద్ద ఎత్తున అక్కడున్నటువంటి నిరుద్యోగ యువత ధర్నా చేస్తే దాని మీద ఒక కమిటీ వేసింది. ఈ నిరుద్యోగ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలనే దాని మీద స్టడీ చేయడానికి ఒక కమిటీ వేసింది. ఒక సెంటర్లో అత్యధికంగా ఫలితాలు వచ్చినాయి, దీంట్లో మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయని చెప్పేసి అక్కడ అభ్యర్థులు ఆరోపిస్తే దాన్ని కూడా స్క్రూటినైజ్ చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. మరి మన ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఆ సిలబస్ కమిటీ వేసి ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది. ఉలుకు లేదు, పలుకు లేదు. ఆ రిపోర్ట్ ఇచ్చిందా, ఇవ్వలేదా, ఇస్తే ఆ రిపోర్ట్లో ఏముంది? ఏమి లేదు. మరి మీరు సిలబస్ను రివైజ్ చేయకుండా మీరు నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారు, ఎట్లా పరీక్షలు నిర్వహిస్తారు? అంటే ఒక ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు, ఓ నిబద్ధత లేదు, ఓ చిత్తశుద్ధి లేదు. అసలు నిరుద్యోగ సమస్య అనేటువంటి ఎజెండా ఈ ప్రభుత్వానికి ప్రయారిటీగా లేదు. అందుకనే 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా కనీసం ఇప్పటివరకు దాని మీద ఒక్క ప్రకటన అంటే ఒక్క ప్రకటన ఉండదు. ఇది ఎంత ఘోరం అంటే ఈ పేపర్లు తెల్లారు లేస్తే త్వరలో నోటిఫికేషన్ చూడండి, ఎన్ని పేపర్లు మీకు చూపెడతాను. త్వరలో 17,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, పోలీస్ శాఖలో 14,000 ఉద్యోగాలు త్వరలో భర్తీ, కొత్త సంవత్సరంలో పోలీసు కొలువులు 14,000 కానిస్టేబుల్ పోలీసుల భర్తీకి రంగం సిద్ధం, 14,000 పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు.
గ్రూప్స్ ఉపాధ్యాయ, పోలీసు, విద్యుత్, గురుకుల